ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అందరికీ. నెక్స్ట్ మీ పేరెంట్స్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రుణపడి ఉంటానన్న. ఎందుకంటే మా మీద నమ్మకంతో ఇక్కడ ఈ సంస్థలో జాయిన్ చేసుకుంటూ మీ పేరెంట్స్ అందరికీ చాలా రుణపడి ఉంటారు. కోరికల మధ్య నెక్స్ట్ బాధల మధ్య జరిగే నిశ్శబ్ద యుద్ధమే జీవితం అంటే. ఆ జీవితంలో వచ్చే గెలుపుని మనసుతో తృప్తి చెందాలి, కానీ వాళ్ళని ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకూడదు అనమాట. ఎవరైతే మార్క్స్ ఏమన్నా కొంచెం అనుకున్న రేంజ్లో కొంచెం డిసప్పాయింట్ అయిన వాళ్ళని కలుపుకొని ఎంకరేజ్ చేయండి, కానీ ఎప్పుడు ఏలెత్తి చూపించే ప్రాసెస్ మాత్రం ఎప్పుడు చేయొద్దు అన్నమాట. నెక్స్ట్ స్టాఫ్ అమ్మ ఎట్లా ఉందంటే, ఈరోజు ఓన్లీ భీమవరం నుంచే ఒక 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వరల్డ్ కప్ మ్యాచ్ కొడితే ఎలా ఉందో అలా ఉందో నిజంగా. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉంది భీమవరం దెబ్బ? ఇక్కడ నిలబడటానికి నా సైన్యం చాలా మంది పక్కన నుంచి ఉండిపోయారు కింద. నిజంగా వాళ్ళు కనుక లేకపోతే నేను లేని ఈరోజు. నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు స్టాఫ్ అందరూ కూడా, బోత్ టీచింగ్ నాన్ టీచింగ్. నెక్స్ట్ మా ఇన్ఛార్జీలు కానీ రాజశేఖర్ గారు కానీ సందీప్ గారు కానీ, నిజంగా సీనియర్ సంకల్ప దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్పి గారు కానీ ఇన్ఛార్జ్ వచ్చేటప్పటికి చాలా చాలా బాగా చేశారు నాన్న. వీళ్ళు వచ్చేటప్పటికి చాలా యూనిటీగా టీం వర్క్ కింద చేశారు. ఈరోజే ఆరంభం అనేది ఇంకా ఆగకూడదు. ఇది ఇంకా మొత్తం తిరుమల ఎలా అనేవాళ్ళు అంటే